పుల్లూరు బండ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో దాదాపు 80 కోట్లతో ఆలయాల అభివృద్ధి చేశామన్నారు. శతాబ్దాల నాటి ఆలయాలకు దశాబ్ద కాలంలోనే పూర్వ వైభవం తీసుకొచ్చామని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ దేశంలోనే అద్భుతంగా నిర్మించి గొప్పగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నిర్వహిస్తున్న పుల్లూరు బండ జాతర భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వైభవంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండపై భక్తుల కోసం ఏర్పాటు చేసిన షవర్స్ను హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన పుల్లూరు నృసింహస్వామి మహిమ అపారమని, పూర్వకాలం నుంచే భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. వేలాది మంది భక్తుల దర్శనంతో పుల్లూరు బండ పునీతమైందని పేర్కొన్నారు. పుల్లూరు క్షేత్రంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పుల్లూరు నరసింహస్వామి ఆలయాన్ని సుమారు 5 కోట్లతో అభివృద్ధి చేసినట్లు హరీష్ రావు తెలిపారు. వచ్చే జాతర నాటికి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్ట, తిరుపతి నుండి వచ్చిన స్వామి చేతుల మీదుగా మూల విరాట్ ప్రతిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి అంటే స్వయంభూ, అంటే దేవుడు స్వయంగా ఇక్కడ వెలిసినటువంటి దేవాలయం. పాత రోజుల్లో ఎవరికి ఏ కోరికలు కావాలన్నా ఇక్కడికి వచ్చి లక్ష్మీనరసింహస్వామికి మొక్కి ఒక రాత్రి ఇక్కడ నిద్రిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయనేటువంటి నమ్మకం ఉంటుండే. ఈ గుండంలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, భక్తుల కోరికలన్నీ కూడా ఫలిస్తాయనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మన పుల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకొని ఆయన ఇక్కడి నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిందంటే కూడా అది పుల్లూరు గ్రామ ప్రజలకు, ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణం. కేసీఆర్ గారు ఒక పెద్ద మీటింగ్ లో చెప్పింది, చిన్నప్పుడు నేను పుల్లూరులో చదువుకున్నా అని గుర్తు చేసుకొని పుల్లూరు గ్రామానికి ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ₹1 కోటి నిధులను కూడా ఆ రోజుల్లో వారు ఇక్కడ శాంక్షన్ కూడా ఇచ్చారు. అంటే పుల్లూరు మీద కేసీఆర్ గారికి అంత ప్రేమ, మరి అంత నమ్మకం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ దేవాలయానికి కూడా ఒక ₹5 కోట్లతో నేను ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు తెచ్చి దేవాలయాన్ని పునరుద్ధరించాం. 50 లక్షలతో ఫంక్షన్ హాల్ కట్టాం, 80 లక్షలతో వాటర్ ట్యాంక్ కట్టాం, 30 లక్షలతో పైకి రోడ్డు వేయించాం. ఇట్లా కరెంటు సౌకర్యము, సుడా పార్కు, కమాను, ఇట్లా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ పుల్లూరు దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 50 లక్షలు ఈ మధ్యనే శాంక్షన్ చేసి కూడా ఉన్నాయి. ఆ 50 లక్షలతో ఏం పనులు చేయాలనో కూడా గ్రామ పెద్దలు, దేవాలయ పెద్దలు అందరు కలిసి నిర్ణయించండి. ఆ 50 లక్షలు కూడా మళ్ళీ మొన్న శాంక్షన్ చేసినాం, దాంతో కూడా ఫర్దర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేద్దాం. ఇవాళ శివాలయానికి కూడా వెళ్ళొచ్చాను. వారు బాలకిషన్, నిజంగా ఆయన సేవ గొప్పది. ఒంటరిగా ఒంటి చేత్తో ఆ శివాలయంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఆ శివాలయాన్ని కూడా ఎంతో చక్కగా ఆయన వృద్ధిలోకి తెస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి కూడా నా వంతు సహకారం కూడా అందిస్తాను. మరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కూడా మరి ఇక్కడ మా బ్రాహ్మణులు పెద్దలు ఈ దేవాలయాన్ని వంశపారంపర్యంగా ఎన్నో ఏళ్ల నుంచి మరి ఈ దేవాలయంలో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి వారు కూడా ఎంతగానో తోడ్పడారు. మరి వారికి కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. ఆ లక్ష్మీనరసింహస్వామి దయతో మీకు తెలుసు, కేసీఆర్ గారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిని ₹1000 కోట్లతో నిర్మించారు. ఎక్కడ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద దేవాలయాన్ని భారతదేశంలో ఎవరైనా కట్టిందంటే ఒక్క కేసీఆర్ గారు మాత్రమే కట్టారు. రాతి శిలలతో మరి అన్ని సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రమే గర్వించేదగ్గ గొప్పగా మరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కూడా కేసీఆర్ గారు నిర్మించారు. మన సిద్దిపేట జిల్లాలో కూడా దాదాపు ₹80 కోట్లతోని మన బీఆర్ఎస్ హయాంలో అనేక దేవాలయాలను కూడా అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈ పుల్లూరు ఇంకా రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చెందాలి. ఈసారి మా సర్పంచ్ గారు కూడా చక్కగా షవర్స్ కానీ మరి కాళ్ళు కడుక్కోవడానికి
మంచి సౌకర్యాలని కూడా ఏర్పాటు చేసినారు. గుండాన్ని కూడా బాగా అభివృద్ధి చేశారు. కృష్ణుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో చక్కగా మనం ఈ గ్రామాన్ని, మన లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని, శివాలయాన్ని మరి అభివృద్ధిలోకి తెచ్చుకుందామని చెప్పి మనవి చేస్తూ అందరికీ నమస్కారం.